ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 12ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు ఈ జ్ఞానకర్మ సన్యాస యోగంలో కర్మ యొక్క గూఢమైన రహస్యాలను వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో భౌతికమైన కోరికలున్న మనుషులు ఎందుకు దేవతలను పూజిస్తారో అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఈ భౌతిక ప్రపంచంలో తమ పనులకు వెంటనే ఫలితాలు ఆశించేవారు, అంటే తాము చేసే కర్మలకు త్వరగా విజయం కోరుకునేవారు దేవతలను యజ్ఞాల ద్వారా పూజిస్తారు. ఎందుకంటే ఈ మానవ లోకంలో కోరికలతో చేసే పనుల వల్ల కలిగే సిద్ధులు, అంటే విజయాలు చాలా వేగంగా లభిస్తాయి. ఇక్కడ దేవతలు అంటే ఇంద్రుడు, అగ్ని వంటి వారు. వారిని పూజించడం ద్వారా ధనం, ఆరోగ్యం, కీర్తి వంటి భౌతికమైన కోరికలు త్వరగా నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మానవ సహజమైన ఆతృత, తక్షణ ఫలాల పట్ల ఆసక్తి ఇందులో కనిపిస్తుంది. ఆధ్యాత్మిక మార్గం దీర్ఘకాలికమైనది, దాని అంతిమ ఫలం మోక్షం. కాని చాలా మందికి అంత ఓపిక ఉండదు. వారికి వెంటనే ఫలితాలు కావాలి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభం వంటి తాత్కాలిక విజయాల కోసం వారు సులువైన మార్గాలను వెతుకుతారు. భగవంతుడు ఈ మానవ స్వభావాన్ని అర్థం చేసుకుని దాని వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం మన లక్ష్యాలను నిర్దేశించుకునేటప్పుడు అవి కేవలం తాత్కాలిక సుఖాల కోసమా లేక శాశ్వతమైన ఆనందం కోసమా అని ప్రశ్నించుకోవాలి. చిన్న చిన్న కోరికల కోసం ప్రార్థించడం తప్పు కాదు, కాని అవే మన జీవితానికి పరమావధి కారాదు. చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పణగా భావించి ఫలాపేక్ష లేకుండా చేస్తే మన చిత్తం శుద్ధి అవుతుంది. అదే మనల్ని శాశ్వతమైన శాంతి వైపు నడిపిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.